తల్లిలాగా అందరికీ ఆ వైద్యం చేయించడం గానీ, అంటే ఉన్నప్పుడు చేయడం వేరు. బట్ లేనప్పుడు కూడా ఆ లెగసీ కంటిన్యూ చేసి వైద్యం చేయడము మీరు కానీ, మీ పిల్లలు కానీ. అవునండి. సో, అది చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. ఈ రోజుల్లో మనకేం అవసరము, మనకంత ఇదేముంది లేదు. అని చాలా సెల్ఫిష్‌గా ఉండే ఇది దీనిలో. నాకు తోచినంతలో నేను చేయగలిగిన పెద్దగా గొప్పగా ఎంతో చేసేస్తున్నాను. అది ఇది అని కాదు గానీ, చేసిన దాంట్లో కూడా ఎవరైనా అటు ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి ఈ రోజుకి ఎవరైనా పిలిచి పిల్లలకి ఏమైనా అదే జాబ్‌లని అవని ఇవన్నీ లేకపోతే హాస్పిటల్‌లో రికమెండేషన్‌లని డెఫినెట్‌గా అన్నీ నేను ఎందుకంటే కృష్ణరాజు గారు ఉన్నప్పటి నుంచి అలవాటు కదా! కృష్ణరాజు గారు నేను కూడా. నేను ఫోన్ చేసినా కూడా పాపం ఒక ఆయన మా కాకినాడ కృష్ణరాజు గారు ఫస్ట్ కాకినాడ వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ అలవాటు రమణ, భాస్కరు, తర్వాత ఏమో సాయి వీళ్ళంతా కాకినాడ. వీళ్ళంతా ముందు కాకినాడలో కదా! సో, వాళ్ళు ఇప్పుడు పాపం వాళ్ళ అబ్బాయికి జాబు ఇలాగా మేడం ప్లీజ్ మా అబ్బాయికి అని అంటే పాపం తెలుసున్న కాకినాడలో ఒక ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఇమ్మీడియట్‌గా ఇస్తాడు జాబ్ ఆ కుర్రోడికి. వాళ్ళకి ఇప్పుడు లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో. ఆ అబ్బాయికి జాబ్ వేయటం వల్ల పాపం వాళ్ళందరూ అంటే నేను నా మాట వాళ్ళు గౌరవించి వేయటం అనేది కూడా జాబ్ వేయించే వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళ మంచితనానికి కూడా. ఒక లైఫ్‌ని నిలబెట్టారు కదా! అలా ఏదో నాకు తోచిన కొంచెం చిన్న పెద్ద సహాయం అని నేను అనకపోయినా అయ్యో! పెద్ద సాయమే. ఎందుకంటే ఆ జాబ్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సెటిల్ అయ్యారన్నారు మీరు. ఇంకా అంతకన్నా ఒక ఫ్యామిలీకి ఏం కావాలి? ఇంట్లో ఒకళ్ళుంటే చాలు కదా! అలా ఆ భగవంతుని కోరుకునేదే అదంతా కృష్ణరాజు గారు అలా నడిపిస్తారు మా ఫ్యామిలీని అంతా. ఆయన ఏం చెప్తే అది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. చూస్తే మనం ఈ 2 రోజుల నుంచి చూస్తే గనక మన పూజలు, మన హిందూ ధర్మం మనం అందరూ బావుండాలి. మనం కూడా అందులో ఉండాలి అనుకునే మనస్తత్వం మనది. ఈ 2 రోజుల్లో చూస్తే గనక మన పాక్‌తో చాలా యుద్ధాల బాధ గురించి అనిపించింది అసలకి నిజంగా. హిందువా అని అడిగి చంపడం అనే దాని మీద చాలా అసలు తప్పండి. నేను అసలు నిజంగా కూడా భగవంతుని ఆ దుర్గాదేవిని ప్రార్థించుకున్నాను. నేను సాధ్యమైనంత వరకు యుద్ధం రాకుండా ఆ పాకు మారాలి. వాళ్ళు ఎందుకంటే యుద్ధం వల్ల వాళ్ళు మనతో వాళ్ళు పెట్టుకుంటే సరికారు. మోడీ గారు మహానుభావుడు. ఆయన మన ఇండియాకే కాదు ఎంతమందికో ఆయన రక్షణ కవచం. మోడీ గారు అంటే అంత మోడీ గారు అక్కడేమో మన రాజ్‌నాథ్ సింగ్ గారు. ఈరోజు మనందరం ఇంత హ్యాపీగా తిరగగలుగుతున్నాము అంటే ఓన్లీ వన్ మోడీ గారండి. మన ధర్మాన్ని పాపం పాక్‌లో కూడా చాలామంది ముస్లిమ్స్ కూడా పాపం మన జెండా పట్టుకొని ఎంతోమంది తిరుగుతున్నారు. అక్కడ కూడా మంచోళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వ్యక్తుల వల్ల ఇవన్నీ వాళ్ళలో కూడా మార్పు రావాలని ప్రతిరోజు భగవంతుని కోరుతున్నాను. ఎంత బాగా చేస్తారు కాశ్మీర్ ఎంత బాగుంది. ఎంత మంచిగా ఉండి ఎంత టూరిజం పెరిగింది. అక్కడ ఉన్న వాళ్ళకి అన్నం దొరుకుతుంది. పాపం అంత బాగా చేసే టైంలో ఎవరో ఒకళ్ళిద్దరు టెర్రరిస్టుల వల్ల ఇదంతా జరుగుతుంది అంటే చాలా బాధ అనిపించింది. పాపం ఎంతమంది అమాయకంగా మన వాళ్ళని ఎంతమందిని చంపేశారు. మళ్ళీ పేర్లు అడిగి ఒక భార్య ఎదురుగుంటా పిల్లలు ఎదురుగుంటా ఒక భర్తను చంపితే ఇంకా ఉసురు ఊరికనే పోదు అంటారు కదా! అదే ఈరోజు పాపకి జరిగింది. అంతవరకు వెళ్ళవలసిన పని వచ్చింది అంటే అది వాళ్ళు చేసిందే కదా! మనమేమీ వెళ్ళలేదు కదా! ముందు జవాన్లందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టాలి.